మంచి మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు తెలుసా. Hey, so next I'm coming to be a motivational speaker. Chan charan. నిజం. You know, కొంతమంది మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే బా ఎప్పుడు ఆపుతారా అనిపిస్తుంది, కానీ మీరు చెప్తుంటే వింటారు, ఎంగేజ్ అవుతారు అనమాట. సో ఆ టాలెంట్ కూడా ఉంది మీలో. నేను అదే అబ్జర్వ్ చేస్తున్నా ఇందాక, అమ్మాయి ఇంత బాగా మాట్లాడుతుంది, సో ఇది కూడా ఉంది ఈ అమ్మాయిలో. అంటే నాకు ఎందుకు యూనో మధు, నేను ఎలాంటి పర్సన్ అంటే కనెక్ట్ అయిపోతాను నేను ఒక పర్సన్తో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను బాధలు చూశాను, సో ఆ బాధ నాకు కూడా అనిపిస్తుంది. ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. కొంచెం ఎమోషనల్ కూడా ఉంటాను, కొంచెం కూడా కాదు, చాలా ఎమోషనల్గా ఉంటాను. ఓకే. సో ఆ టైప్ ఆఫ్ పర్సన్ నేను. సో నాకేమనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్యూచర్లో కూడా ఒకవేళ అంటే నాకు హెల్ప్ చేయాలని ఉంటుంది. బికాజ్ చాలామంది మెంటలీ సఫర్ అవుతున్నారు, యూనో ఫిజికల్ కాకుండా, అంటే మెంటలీ చాలా సఫర్ అవుతున్నారు. సో ఐ జస్ట్ రిక్వెస్ట్, అందుకే నేను ప్రతి ఒక్క పర్సన్ దగ్గర అయితే మనం వెళ్ళలేము, అడగలేము, ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు. బికాజ్ మనకి వీఆర్ ఎన్ అన్నోన్ పర్సన్ టు దెమ్, ఎలా వాళ్ళు ఓపెన్ అవుతారు. సో ఐ థింక్ ఒక ఫ్రెండ్ పరంగా మీరు చూడండి, లేదంటే పేరెంట్స్ దగ్గర ఒకవేళ టైం ఉంటే, సో వాళ్ళ పిల్లలకి కొంచెం టైం ఇస్తే ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవుతారు, వాళ్ళ మనసులో ఏముందో చెప్తారు బయటికి, అప్పుడు మనకి తెలుస్తుంది. సో ప్రాబ్లమ్స్ ఏముండవు, మళ్ళీ ఏముండవు, అంటే వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఐ థింక్ ఒక పర్సన్ డెఫినెట్గా ఉండాలి లైఫ్లో, హూ కెన్ అండర్స్టాండ్ యూ, హూ కెన్ లిసన్ యూ. అండర్స్టాండింగ్ ఆల్సో మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రిలేషన్షిప్లో కూడా, నేనైతే ఏం రిలేషన్షిప్లో లేను, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్లో కానీ రిలేషన్షిప్లో కానీ క్లారిటీ అంటే, అండ్ నాకు ఎందుకు అవసరం కూడా లేదు. బట్ ఐ కెన్ సజెస్ట్, కొన్ని థింగ్స్ నేను సజెస్ట్ చేయగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మీకు ఒక మంచి రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ రన్ చేయాలంటే అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు పర్సన్ని అర్థం చేసుకోవాలి. ఒక పర్సన్ కోపంలో మీతో మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెనకాల అసలు ఏమైనా బాధ ఉందా తనకి, అది అండర్స్టాండింగ్ ఉండాలి. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నా అంటే, తప్పుగా ఏదైనా మాట్లాడాలంటే ఏదో ప్రాబ్లం అయినట్టు ఎక్కువగా చాలామంది చెప్తారు. సో ఐ థింక్ ద అండర్స్టాండింగ్ మ్యాటర్స్, రెస్పెక్ట్ మ్యాటర్స్, బౌండరీస్ మ్యాటర్స్. ఇవంతా ఈ థింగ్స్ కొన్ని మీరు పెడితే ఏ రిలేషన్షిప్నే పక్కగా ఫర్ ఎవర్ ఉంటుంది. కానీ అక్కడక్కడ కొంచెం అది మిస్ మ్యాచ్ అయ్యేలాగా బ్రేకప్స్ ఉంటాయి. వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా మధ్యలో బ్రేకప్ కి సంబంధించిన రీల్స్ కూడా ఉంటాయి. మామూలు రీల్స్ కాదు అసలు. నేను అదే ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి మీరు లైక్ చేశారు అండ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ అండ్ సడన్గా వాళ్ళది బ్రేకప్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత. ఎందుకు అంటే ఎందుకు అయిపోతుంది? కొంతమంది టైంపాస్ కోసం చేస్తారు, కొంతమంది నిజంగా రియల్ జెన్యున్గా ఉంటారు. సో ఐ థింక్ డూ నాట్ ప్లే విత్ సమ్వన్స్ ఎమోషన్స్ ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ టైం పాస్, మనకి తెలియదు కదా అవతల పర్సన్ నిజంగానే జెన్యున్గా ఫీల్ అవుతున్నారు అనేది. నాకు ఎందుకు ఒకటి లోపల నుంచి ఒక భయం కూడా, ఎందుకంటే నేను సొసైటీని చాలామందిని ఎవరు సంతోషంగా లేరు రిలేషన్షిప్స్లో కానీ చూస్తుంటే. సో అందుకే అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్ని మీరు కంటిన్యూ చేయాలంటే అండర్స్టాండింగ్, వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ ప్రయారిటీ ఉండాలి. ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ ఎలా? హౌ? ఇది అడగదు. ఇంత మెచ్యూరిటీ మాట్లాడుతుంటే కూడా ఒక అంటే లైఫ్లో దాన్ని ఫేస్ చేసి ఆ సిచ్యువేషన్ నుండి బయటికి వస్తే ఒక అనుభవం అనేది వస్తుంది. ఓకే అంటే దాని గురించి ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది. సో ఇంత మెచ్యూరిటీగా మాట్లాడుతున్నారు కదా, ఎలా అసలు? ఏం తింటారు అసలు మీరు? ఫుడ్ వల్ల వస్తుందా, లేకపోతే యోగా వల్ల, వీటన్నింటి వల్ల వస్తుందా? లేదు స్టెబిలిటీ, ఇంత ఇవన్నీ మాట్లాడే దానిపైన కరెక్ట్ క్లారిటీగా ఉన్నారు. నో, వాట్ ఐ వాంట్ సే మధు గారు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది అన్సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తున్నాం లైఫ్లో, వాళ్ళ రిలేషన్షిప్ని చూస్తున్నాము, లాట్స్ ఆఫ్ థింగ్స్ని మనం చూస్తున్నాము. కానీ నాకేమనిపిస్తుంది అంటే వీ హ్యావ్ టు రీసెర్చ్ అబౌట్ ఇట్. అంటే
చూడాలి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఓపెన్గా నేను మీకు చెప్పేస్తున్నాను, నాకు రిలేషన్షిప్ అంతా నాకు ఒక టార్గెట్ ఉంది, దానిపైన ఫోకస్ పెడుతున్నా. బట్ నాకు అప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఏదైనా లైఫ్లో మనం చూస్తున్నాము, మన లైఫ్లో పర్సన్ చూస్తున్నామంటే వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు బాధలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు కోపంలో ఉన్నారు, అవంతా మనకి రావాలి సెల్ఫ్గానే, వాళ్ళని చూస్తూ చూస్తూ. మనం ఓన్లీ మన గురించి కాకుండా కొన్నిసార్లు చూడాలి సరౌండింగ్స్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. అబ్జర్వ్ చేయాలి. సో అది చిన్న నాకు అబ్జర్వేషన్ లాగా ఎప్పుడెప్పుడు మైండ్ ఉంటుంది కాబట్టి, సో అట్లానే మనకి చూస్తూ చూస్తూ ఏదో ఓకే. వచ్చింది. మీ లైఫ్లో ఏదైనా చాలా సాడ్గా ఫీల్ అయ్యి డౌన్గా ఫీల్ అయిన ఆ సిచ్యువేషన్స్ ఏమైనా ఉందా? దాని గురించి ఏడవడం అయి ఉండొచ్చు, కొంచెం డిప్రెస్ ఫీల్ అయ్యడం అయి ఉండొచ్చు. ఏడవడం గురించి మీరు అడిగితే నాకు ఏడవడం డైలీ ఉంటుంది నాకు. అంటే ఒక చిన్న థింగ్కి రియాక్ట్ అయిపోతాను. ఓకే. యా. అండ్ అదే అట్ ద సేమ్ టైం మీరు నాకు ఏదైనా మంచిగా చెప్పారంటే సంతోషం. అట్లా అట్లా అయిపోతాను నేను. అది నా నేచర్లో ఉంది. ఓకే. యా, సో ఐఎమ్ వెరీ సెన్సిటివ్ పర్సన్ కూడా. ఏడవడం ఎక్కువగా బాధ అనిపించేది అంటే వెన్ మై తాతగారికి 2010 ఇయర్లో నా ముందు ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే. అంటే ఇంతకు ముందు కూడా వచ్చింది తాతగారికి చాలాసార్లు, బట్ నేను అప్పుడు పుట్టలేదు కూడా. అప్పుడు ఐ థింక్ 7-8 ఇయర్స్ ఏజ్ నాది 2010లో. సో తాతగారు నాకు స్కూల్ నుంచి రిసీవ్ చేసుకొని మేము ఇంటికి వచ్చాము. నార్మల్గా ఫుడ్ అయిపోయింది, లంచ్ టైం గురించి చెప్తున్నా. రంజాన్ జరుగుతున్నాయి, ఫాస్టింగ్లో ఉన్నారు తాతగారు. 30 days మనకి ఫాస్టింగ్ ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా. తర్వాత ఈద్ ఫస్ట్. అక్కడ వచ్చేసి నార్మల్గా అయిపోయినా సడన్గా తాతగారు లేచారు. తాతగారు లేచి నాకు పెయిన్ వస్తుంది అనేది హార్ట్ పైన హ్యాండ్ పెట్టి, సో మేమందరం షాక్ అయ్యాం. మా అమ్మగారు, నేను కూడా. నాకేం అర్థం కావట్లేదు, బికాజ్ నేను చిన్నపిల్ల కాబట్టి ఏం జరుగుతుందని మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెప్పారు ఏదైనా మీరు తినాలి. తాతగారు వద్దంటున్నారు. ఓకే. నో నేను ఫాస్టింగ్లో ఉన్నాను, ఎలా బ్రేక్ చేస్తానంటే అప్పుడు తాతగారిని డాక్టర్ గారు నార్మల్గా చెప్పారు, హే మీరు ఫస్ట్ మీ లైఫ్ ఇంపార్టెంట్, మీరు బతికే కదా మీ ఫాస్టింగ్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఏదైనా తినండి, ఏదైనా తాగనండి. వాటర్ ఇచ్చారు, కొంచెం ఫుడ్ ఇచ్చారు. అవంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే నేను చిన్నపిల్లని, సో నాకు లోపల తాతగారిని ఐసీయూలో కానీ అక్కడ వెళ్ళడానికి వాళ్ళు అలౌ చేయరు. ఆ రోజులు మాత్రం అవి మొత్తం మంత్ ఎలా తాతగారు లేకుండా నేను బతకానంటే అది నాకే తెలుసు. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి చాలా కనెక్ట్ ఉన్నాను తాతగారితో. సో తాతగారు బాండింగ్ అసలు చాలా స్పెషల్ బాండింగ్ నాతో. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా చెప్తారు తాతయ్య గారి గురించి? లైఫే. ఆయన అసలు మదర్ ఫాదర్ కంటే ఎక్కువ కూడా బాండింగ్ ఉంది కదా మీకు? ఫాదర్ది ఓకే, జస్ట్ అట్లా ఉంది, కానీ తాతగారిది ఎక్కువ ఉంది. అంటే తాతగారు చాలా చేశారు నా కోసం, చాలా అంటే వర్డ్స్లో మనం ఆల్మోస్ట్ లైఫ్ ని అంటే ఈ సాక్రిఫైస్ చేసేసారు. చేసేసారు. బికాజ్ యూ జస్ట్ థింక్, మనకి ఒక తాతగారికి వచ్చేసి 3 daughters ఉన్నారు. ఆ సెకండ్ డాటర్ కూతురు వచ్చేసి నేను, అండ్ ఒక సన్ ఉన్నారు. వాళ్ళు నలుగురిది పెళ్ళి అయిపోయింది, మంచిగా సెటిల్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది. కానీ తాతగారు ఒక్కరు అండ్ అమ్మమ్మ గారు నా కోసం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. నా ఫ్యామిలీ ఇంకా సెటిల్ కాలేదు ఇక్కడికి, వాళ్ళు ఇంకా ఎంపీ భోపాల్లోనే ఉన్నారు. సో ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. అందరు చాలా మిస్ చేస్తారు, కానీ అందరిని వదిలేసి జస్ట్ నా మంచి కోసం, నా ఫ్యూచర్ కోసం